రక్తమేమిట్రా? అమ్మా గోపి, అమ్మా గోపి, అమ్మా ఏం జరిగింది గోపి? ఏమిటో లేదు. అమ్మా చూశావా అమ్మా, అన్నయ్య వదిలకు నాకు లేనిపోని సంబంధాన్ని అంటగట్టాడమ్మా. నేనంత నీచున్నా అమ్మా. రాజు, ఏమిట్రా ఈ అన్యాయం? ఆ మహాలక్ష్మి మీద అభాండాలు వేస్తావుట్రా? అనరాని వినరాని అపవాదులతో ఆ చిన్నవాడిని చిత్రవద చేసి పైగా చావు పడతావుట్రా? నీకేవో రుజువులు ఉన్నాయనగా రుజువులు ఆ కూలంతా బయటపెట్టు. కళ్ళారా చూసింది నేనే కాదు, నీ భార్య కూడా ఉంది. ఆ నీచాన్ని నా నోటితోనే చెప్పించాలా? చిట్టి, ఏం చూసావో చెప్పవే. అది అలా ఎందుకు చెప్తుంది? నిజం చెప్పు, ఏం చూసావో నిజం చెప్పు, లేకపోతే నేను నరిక్క పెట్టేస్తాను. ఒక రోజున చిన్నయ్య లక్ష్మీదిన మాట్లాడుకుంటూ ఉంటే కిటికీ దగ్గర పొంచి వింటున్నాను. ఇంతలో రాజనే వచ్చేశాడు. తిడతాడేమని భయపడి తప్పించుకుందుకు ఏదో ఒక తప్పుడు కూత కూసేశాను. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో చెప్పవే. గోపెన్నయ్య రాధవదిని ప్రేమగాథ చెబుతుంటే లక్ష్మీవదిని చదువుకుంటూ సరిగ్గా వినడం లేదు. రాజన్నయ్య వచ్చాడుగా, ఇక నా ప్రేమగాథ నీకెందుకులే అంటున్నాడు. అంతేనమ్మా. ఆ మాత్రానికి అనుమానించడానికి నేనేం తెలివి తక్కువ వాడిని కాను. ఆ పెళ్లి రోజు వాడు దాని మెళ్ళో నెక్లెస్ పెట్టడం, ఆ వేళా కోళాలు వెకిలి నవ్వులు నేను కళ్ళారా చూశాను. చూసావు? మరి నన్ను చూడదరా, నేను అక్కడేగా ఉన్నాను. పెళ్లికి వచ్చిన వాళ్ళని ఆదరించే దిక్కు లేకపోతే గోపి నేను మేడ మీదకి వెళ్ళి అక్కయ్యని బ్రతిమాలాం. అక్కయ్య బడలికతో రాలేనంటే గోపి జోడు తొడిగి మెళ్ళో నెక్లెస్ పెట్టాడు. నేను నవ్వించడానికని తల్లో పూలు పెట్టి స్ప్లిట్ పంపులో పన్నీరు వేసి జల్లాను. మరి అక్కయ్య నన్ను కూడా ప్రేమిస్తున్నట్టుగా. రై, నన్ను అనుమానించరా? మరి ఆ నెక్లెస్ ఇప్పుడు మాయమైపోయింది బావా. అది వాడి పోకిరి ఖర్చుల కింద అమ్మిపోతే ఏమైందంటావు? అవును, ఏమైంది? ఇదేనా? ఇది నీకెలా వచ్చింది? అవును, నాకెలా వచ్చింది? బాబు బాబు, ఈ అడవులో ఆ సంగతే మర్చిపోయాను. ఏమే చెట్టి, ఇది నాకెలా వచ్చింది? చెప్పు చెప్పు, నా అమ్ము కాదు, చెప్పు. చెప్పవే పాపిస్తుందానా? చెప్పు చెప్పమ్మా, చెప్పు. అమ్మా, నన్ను క్షమించమ్మా. నేనే దాచేశాను. రాజన్నయ్య ఎప్పుడు చూసా నన్ను అత్తవారింటికి వెళ్ళమంటాడనే కోపం, వదిలికి వచ్చాను వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చాడని అసూయతో ఇదంతా నేనే చేశాను. నేను క్షమించమ్మా. అన్నయ్య, నన్ను క్షమించన్నయ్య, క్షమించు. చూసే బావా, అసలు ఏం జరిగిందంటే నువ్వు బొంబాయి నుంచి తెచ్చిన నెక్లెస్ దానికి దక్కలేదనే ఉక్రోషంతో ఈ ఇంటికి నిప్పు అందించాలని, మీ ఇద్దరు కాపాడాలని చుట్టుపడాలని ఇది ఒట్టు పెట్టుకుంది. వీరు దొరికినప్పుడల్లా సాధిస్తూనే వచ్చింది. ఎంత పని చేశావమ్మా, నా కడుపుని చెడగొట్టావు. నిన్ను నా కూతురుని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గేస్తుంది. ఏం బావా, ఇంకేనా ఇంకేమైనా ఉన్నాయా? చెప్పు, చేస్తాను. ఇంకా ఏముంటాయి రానా వ్యక్తి. ఒరే రాజు, నీ బుద్ధి ఇలా అయిపోయిందేమిరా? నేనేదో ఈ ఇల్లు నరకం చేస్తున్నానన్నావే, నువ్వు మాత్రం ఏం ఉద్ధరించావు? ఇన్నాళ్ళ నుంచి కాపురం చేస్తున్నావే, నీ భార్య గుణం నీకు తెలీదు. అమ్మా, నాయనా, అందులో నువ్వు గోపితోనా? లక్ష్మి కాపురానికి వచ్చే నాటికి గోపి 12 ఏళ్ల పిల్లవాడు. కన్న తల్లి ప్రేమకు కరువైన గోపిని తానే తల్లి పెంచిందే లక్ష్మి. తల్లిని తాకితే తప్పట్రా? తల్లితో చిరుపుగా నవ్వితే తప్పట్రా? చెప్పుల మాటలతో నీ చెవులను మాత్రమే నమ్ముకుని నిరపరాధుల మీద నీలాపనిందలు వేస్తావట రాజు. ఇదేంటో నేను ఆ శ్రీరామచంద్రుడికి చేసుకున్న పూజల ఫలితం. నాన్న, నేను మహాపాపిని, నా పాపాలను ప్రయత్నించడం లేదు, నన్ను క్షమించండి నాన్న. అత్తయ్య, అత్తయ్య, మెట్ల మీద నుంచి పడిన మొదలు అక్క ఏదో వెర్రి చూపులు చూస్తుంది. ఆయన ఏదో విపరీతంగా మాట్లాడుతున్నారు. నాకు భయంగా ఉంది. రండి తొందరగా. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. ఈ విషాద పరిణామానికి నా మరణమే అంతిమ న్యాయమని అన్నయ్య అభిప్రాయం వదిలి. అలాగే కాదు, కన్న తల్లి కన్నా ఎక్కువగా ఆదరించిన నీ వద్ద ఆఖరి దీవెన పొంది నీ పాదధూడి తీసుకుపోవాలని వచ్చాను వదిన. ఒక్కసారి నన్ను చూడు, గోపి అని పిలువదిన.
నా మరణంతోనైనా నీ కళంకాన్ని కడిగి వేయగలిగితే నా జన్మ తరించినట్టు. సెలవు వదిన. చిన్నవాడు నన్ను క్షమించు గోపి. లక్ష్మి, గోపి వెళ్ళిపోతున్నాడు. నా వివేకాన్ని కాకపోతే ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాడు. వాడు నీ మాట తప్ప ఎవరి మాట వినడు. రా లక్ష్మి. గోపి, నా అపచారాన్ని మన్నించు. నా తమ్ముడిని రక్షించు. నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాను లక్ష్మి. లక్ష్మి, నీవు కన్న బిడ్డ కన్నా ఎక్కువగా పెంచిన నీ గోపి నీకు దూరం అయిపోతున్నాడు. నీ బిడ్డలు నీకు కరువైపోతున్నాడు. వెళ్ళి వాడిని కాపాడు లక్ష్మి. వదినా, గోపి, నీవు నా కడుపున పుట్టిన బిడ్డవనుకున్నాను. ఈ అమ్మ కడుపులో చిచ్చిపెట్టి వెళ్ళిపోతావా నాయన? లేదు లేదు, ఇక నీ ఆజ్ఞ లేనిదే నేను ఎక్కడికి వెళ్ళలేదురా. లక్ష్మి, నువ్వు ఈ శాంతి నివాసానికి మహాలక్ష్మి. తమ్ముడు, నన్ను క్షమించరా. అన్నయ్య, గోపి, రఘురాం జయ రఘురాం, శ్రీ రఘురాం జయ రఘురాం, సీతామనాభిరాం, శ్రీ రఘురాం జయ రఘురాం, శ్రీ రఘురాం జయ రఘురాం, శ్రీ రఘురాం జయ రఘురాం. అంత వసంతముక్తి చరమాద్రమ భాగ చరాహిరత్తు సామంత మనంతజాలక సమంజస కుంజిత కుండరోజ్జాంత నితాంత తాంత.